హాయ్ వ్యూవర్స్, పురాణ ఇతిహాసాల నుంచి కూడా నేటి కలియుగం వరకు ఆనాటి ఫస్ట్ వచ్చేసి కృతయుగం, దాన్ని సత్యయుగం అంటారు. తర్వాత చూడండి త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, తర్వాత కలియుగం. ఈ 4 యుగాలలో కూడా పవర్ రిలేటెడ్, దట్ మీన్స్ అధికారం గురించి ఎన్నో యుద్ధాలు జరిగినాయి. అంతర్గతంగా కుటుంబాల కలహాలు, ఇలా రకరకాలు తీసుకుంటూ ఉన్న అధికారం. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి వర్ధంతి జరుగుతూ ఉంది, 5వ వర్ధంతి. ఈరోజు వైఎస్ సౌభాగ్యమ్మ వివేకానంద రెడ్డి యొక్క సతీమణి, ఆమె ఏమన్నారు, నా భర్త మరణానికి సంబంధించి స్కెచ్ ఏదైతే వాళ్ళు వేసుకున్నారో, ఎవరైతే చంపారో వాళ్ళు, దీనికి సంబంధించి ముందే భారతికి తెలుసని నాకు అనిపిస్తుంది. భారతి అంటారు జగన్మోహన్ రెడ్డి యొక్క భార్య. ఈమె భారతి ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి పదే అంటారు కదా పవన్ కళ్యాణ్ అన్ని పెళ్ళిళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు అని. వీళ్ళ యొక్క తాతలు, బాబాయిలు, ముత్తాతలు ఇలా చెక్ చేసుకుంటా పోతే ఎవరికి ఎన్ని పెళ్ళిళ్ళు ఏంటి కూడా మనం చెప్పలేం. అటువంటి మాకు రిలేషన్స్. సో నేను ఎవరు తక్కువ చేయట్లా. అంటే ఇక్కడ ఎవరికి బంధువు అవుతారు ఎలా చెప్పాల్సి వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ట్రీ దగ్గర పెట్టుకోవాలి మొత్తం కూడా. అలా ఇక్కడ వచ్చేసి ఈ జగన్ గారి యొక్క ముత్తాత ఎవరు ఉన్నారు కదా, తాత లైక్ ఇలా, అందులో ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్స్ ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈయన రాజారెడ్డి యొక్క కొడుకు పిల్లలు ఎవరు, వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి లైక్ వీళ్ళు. రాజారెడ్డి కాకుండా ఇంకొకళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో కొడుకులు కూతుళ్ళు ఇలా అలా చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకు పుట్టిన వాళ్ళల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ వైఎస్ భాస్కర్ రెడ్డికి ఒక ఆమె ఉన్నారు చెల్లెలు, ఆమె యొక్క బిడ్డే ఈమె భారతి గారు. సో అలా చూసుకుంటున్నప్పుడు అంతా ఒకటే. ఇప్పుడు ఏమంటున్నారు, అధికారం గురించి నా భర్తను చంపాలని ముందుగానే రెడీ అయి ఉన్నారు. ఈ విషయం భారత్కి తెలుసని నాకు అనిపిస్తుంది. ఆ రోజు మరణించారు మా సార్ అన్నప్పుడు, దట్ మీన్స్ వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయాడు అని చెప్పినప్పుడు, అరే ఎక్కడెక్కడో ఉన్నాం మేమంతా కూడా మధ్యాహ్న కల్లా కడపకు చేరుకుంటుమి, పులివెందులకు వెళ్ళి ఉన్నాం. ఈ జగన్ ఆ రోజు అధికారంలో కూడా లేడు. ఆయన అసలు అందకన్నా ముందు రావాల్సినవాడు. ఆయన ఎప్పుడో సాయంత్రం వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత అతను మాట్లాడే విధానం చూసి మేము ఆ రోజు ఏమనుకోలే. ఆ తర్వాత కేసు విచారణ జరుగుతున్న మూమెంట్లో వాళ్ళు వ్యవహరిస్తున్న విధానం, సిబిఐ ఎంక్వైరీ వద్దనటం, ఆ తర్వాత మేము సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే మా మీద నిందలు వేయటం, నా కూతురు అల్లుడికి ఇన్వాల్వ్మెంట్ ఉందని అనటం, రీసెంట్గా కూడా నానా రకాలుగా వాళ్ళు అన్నటువంటి మాటలు ఇవన్నీ చూస్తే అనిపించింది కదా. ఇప్పుడు ముందు భారతికి తెలుసు, ఆ తర్వాత జగన్కి ఎక్స్ప్లెయిన్ చేసింది. దట్ మీన్స్ మా భర్త మరణించిన తర్వాత ఆమెకు జగన్కి ఎక్స్ప్లెయిన్, అందుకే వాళ్ళు నెమ్మదిగా వచ్చున్నారు. సాయంత్రం జగన్ వచ్చిన తర్వాత గొడ్డలతో ఎలా నరికారు, ఎన్ని పోట్లు వేశారు, ఎక్కడ మనిషిని అట్లాగే ఇట్లాగే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం వచ్చేసి ఆల్మోస్ట్ లైవ్లో ఉండి చూసినట్టే చెప్పుకున్నాడు. సో జగన్ కూడా అదుపులోకి తీసుకుని సిబిఐలో విచారించాలి కదా, వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అన్నట్టుగా ఈయన కూడా ఉంచాలి కదా మీరు అని ఏమంటారు వైఎస్ సునీత అన్నారు. తల్లి సౌభాగ్యం ఏమో ఖచ్చితంగా జగన్ భార్య భారతికి తెలిసి ఉంటుందని నాకు అనిపిస్తుంది. సునీత ఏమో జగన్ ఆ రోజు అంత క్లారిటీగా చెప్పంటే ఆయనకు ముందే తెలిసి ఆమన్నారు. ఇక ఈరోజు సౌభాగ్యం ఇంకో మాట అన్నారు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించాడో ఇక అప్పటి నుంచే ఎవరు వేలో వాళ్ళు ఉంటూ మొదలెట్టున్నారు. అధికారం కోసం ఎవరైనా దూరం పెడతాం, ఎవరైనా దగ్గర చేసుకోవటం, ఇంకా ఎవరైనా లేపాలంటే కూడా అప్పటి నుంచి రెడీ అయి ఉన్నారు. వైఎస్ రాజశేఖరుడు ఉన్నప్పుడు అంతా ఒక మాట మీద ఉండేవాళ్ళు, అంతా ఒక కట్టుబాటుతో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆయన మరణించారో ఆయన తర్వాత తన నాకు 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 అన్నట్టు ఆపోజిషన్ అంటూ రకరకాలుగా ఇదైపోయి ఇంక అప్పటి నుంచే మొదలెట్టారు. నా భర్త బ్రతికున్నంతకాలం మరణించే ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకున్న గొప్పవాడు. అటువంటి వాడిని చంపడానికి చేతులు ఎట్టొచ్చినాయి నాకు వాళ్ళకి చంపడానికి చేతులు ఎట్టొచ్చినాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మళ్ళీ వాళ్ళంతా బంధువులే, అంత అయిన వాళ్ళే. ఈ విషయం మాకు తర్వాత తెలిసింది. ఇది ఆమన్నది. ఈరోజు షర్మిల కానీ సునీత కానీ ఇద్దరు ఒకటే అంటున్నారు, ఆడపిల్లలు కదా, ఇంటి ఆడపిల్లలు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతుకున్నంతకాలం, వైఎస్ వివేకానంద రెడ్డి బ్రతుకున్నంతకాలం వాళ్ళ అక్క చెల్లెల్ని ఎలా తీసుకున్నారు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ మేనత్తలే కదా వాళ్ళంతా కూడా. వాళ్ళని వైఎస్ వివేకానంద రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా చూస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఎంత బాగా చూస్తున్నారు ఆడపిల్లల్ని. వీళ్ళు ఉన్నారు అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తున్నారు ఆడపిల్లల్ని అసలు
నరకం చూపెడుతున్నారు మాకైతే. వీళ్ళు అన్నదమ్ములు ఏంటి అసలు సిగ్గుంది అసలు? పైనేమో సాక్షి టీవీలో వైఎస్ రెడ్డి బొమ్మ వచ్చింది, కిందేమో వైఎస్ వివేకానంద రెడ్డి మీద ఘోరాధిఘోరమైనటువంటి మాటలు పోస్టులు అవి పెడతా ఉంటారు. ఇదేంటి అసలు? ఆ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి అన్న ఏది చెప్తే అది చేయటమే నా బాధ్యత, నా వంతు అన్నట్టుగా వైఎస్ వివేకానంద రెడ్డి ఉండేవాడు. అది అన్నదమ్ముల బంధం అంటే. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కూడా, ఒకవేళ వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్లో ఉన్నా ఆ తర్వాత వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే నా లక్ష్యం అన్నట్టుగా ఆయన ఉన్నాడు. ఒకనొక మూమెంట్లో రామ్మ నువ్వు వచ్చి ఎంపీగా కంటెస్ట్ అంటే కాదు కూడదు బాబాయ్ నేనంటే, నువ్వు పోటీ చేయమ్మా చెయ్యమ్మన్నట్టు చివరికి సరే బాబాయ్ అన్న ఏ చెప్తా చేద్దామని అంటే అప్పుడు వెళ్ళున్నాడు. ఆ ఎంపీ సీటు గురించి ఇది అంతా జరిగింది. ఒక అధికారం కోసం సీటు కోసం ఎంత దారుణంగా తెగబడతారా? అదేమంటే సునీత ఇరికిస్తారా? సునీత హత్య చేసిందని జగన్మోహన్ రెడ్డి అధికారంలోనే ఉన్నాడుగా, ముఖ్యమంత్రిగా, ఆయన ప్రతిపక్ష నాయకుడా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి సిబిఐ వాళ్ళకో పోలీసులకో ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చి సునీత చంపిస్తేనో వాళ్ళ హస్బెండ్ రాజశేఖర రెడ్డి చంపిస్తేనో ఆల్రెడీ సిబిఐ వాళ్ళు చెప్పారు 5 లక్షల రివార్డ్ అని కూడా. రివార్డ్ కూడా తీసుకోమని ఆయన్నే, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఇమ్మనండి. ఆధారాలు ఎవరు? ఏదో అధికారంలో లేనట్టుగా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా నిరాధార ఆరోపణలు చేస్తారు. అసలు సిగ్గుందా అసలు? అంతఃకరణ శుద్ధి అని ఒకటి అంటారు. అద్దం ముందు నుంచి ఒకసారి ఆయన ఆలోచించుకోమనండి. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి? మోసం చేయటమా? ఆడపిల్లలని దట్ మీన్స్ అక్క చెల్లెలను వచ్చేసి వదిలేయటమా? బాబాయిని చంపిన వాళ్ళని కాపాడటమా? ఇంత దారుణమా? ఇటువంటిది ఒక అసలు పరిపాలన గతంలో చూసామా? ఇటువంటి వాళ్ళు పరిపాలించడం అంటే ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే అవుతుంది. ఇటువంటి వాళ్ళని ఎట్టి గెలిపించవద్దు, వీరిని ఓడించండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ వాటి యొక్క పునాదులు ఎలా ఉన్నాయి? రక్తంలో మునిగి ఉన్నాయి. ఆ పార్టీ ఆవిర్భావమే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి మరణంతో. అండ్ దానికి ముందు కోడికత్తి సీనుకు సంబంధించి ఆ కేసు ఆ రక్తంతో. అడుగడిగిన కేసులు రక్తాలు. ఇది ఆ పార్టీకి సంబంధించిన ఘన చరిత్ర, ఘన కీర్తి అన్నట్టు చెప్పుకోవాలి. అటువంటి వాళ్ళని ఎన్నుకునే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా ఆ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ముందు ఆ పార్టీని వీడి బయటకు రండి. మీరు ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే కావచ్చు కాక ఐదరికంతా కలిసి పోటీ చేద్దాం, లేదా మీరు వేరే పార్టీలోకి వెళ్ళండి. ఆ పార్టీలోగా ఉండదు. ఆ పార్టీలో ఉంటే ఆ పునాదుల్లో ఉన్నటువంటి రక్తం ఉందే, వైఎస్ వివేకానంద రెడ్డి రక్తం ఉందే, ఆ రక్తం మీకు కూడా అంటినట్టే లెక్క. ఆ హత్యలు మీరే ప్రోత్సహించినట్టు లెక్క. ఇంత దారుణమైన అధ్వానమైనటువంటి పరిపాలన ఎక్కడా చూడలేదు. సొంత బాబాయిని చంపిన వాళ్ళని కాపాడుతూ దానికి సంబంధించి అన్నీ తెలిసి కూడా బయట పెట్టకుండా అదేమంటే ఆయన కూతురుగా ఉండి ఆయన ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి సంతకాలను పట్టించాలని చెప్పేసి ఆమె ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఆమె మీద లేనిపోయిన నిందలు వేస్తూ ఉన్నారు. చివరికి ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి వర్ధంతిని పులివెందులో జరుపుకుందామని చూస్తే స్మారక సభ లాంటిది అక్కడ పులివెందుల్లో గార్డెన్స్ ఏమంటారు ఫంక్షన్ హాల్ కూడా ఇవ్వకపోతే కడపలో చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఏంటి అసలు ఇంత దారుణమా? నిజంగా బాబోయ్, ఒక ఫ్యాక్షన్ సినిమా కూడా ఎంత భయంకరంగా ఉండదేమో. మ్యాక్సిమం సినిమాలు కూడా చూస్తూ ఉంటాం, అన్నదమ్ముల పిల్లలు వాళ్ళే అంతా కూడా కూర్చునేది చంపుకునేది. ఇక్కడ ఆడవాళ్ళు పాపం పోరాటం చేస్తాను. ఒక పక్క శర్మల, ఒక పక్క సునీత, ఒక పక్క సౌభాగ్యమ్మ, ఆమె వయసు విజయం మేము సైలెంట్గా ఉంది. అటు ఇటు చేసి మొత్తం ఇక్కడ కనిపిస్తుంది ఎవరంటే అటు అవినాష్ రెడ్డి కనిపిస్తున్నాడు, ఇక్కడేమో భారతి అండ్ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉన్నారు. బట్ జనాలకి ఇవన్నీ కనిపిస్తున్నాయో నాకు తెలియడం లేదు. కానీ ఆ వివేకానంద యొక్క భార్య ఆయన కూతురు బాధ అయితే వర్ణాతీతమైన పాపం.